పన్నీర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? నేను చేసిన ఈజీ వేలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. హోమ్ మేడ్ పన్నీర్తో పన్నీర్ రైస్. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ ఒకటిగా పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేయాలి. పన్నీర్ క్యూబ్స్ని 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని క్యూబ్స్ని తిరిగేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అది బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. తర్వాత చిటికెడు సాల్ట్, చిటికెడు కారం వేసి ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ అట్లా టాస్ చేయాలి. టాస్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఇందులో మిగిలిన ఆయిల్ను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఒక చిన్న ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ అండ్ క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యారెట్, ఒక హాఫ్ పీస్ ఆఫ్ క్యాప్సికమ్ అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్ అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటా సాఫ్ట్ అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని మొత్తం అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకొని గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నంకి మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో వేడిగా పన్నీర్ రైస్ రెడీ. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.